హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేఎన్వి సాన్విత. ఈరోజు వీడియోలో ఒక మంచి చికెన్ ఫ్రై రెసిపీ చేశాను. ఈ చికెన్ ఫ్రై ఎలా చేశాను అనేది వీడియోలో చూసేయండి. ఈ చికెన్ ఫ్రై డ్రైగా లేకుండా కాస్త వెట్గా ఉంటుంది. ఒక మంచి గ్రేవీలా ఉంటుందండి. ఈ గ్రేవీతో బిర్యానీ రైస్లోకైనా సరే, చపాతీ, రోటీ, పుల్కా దేనిలోకైనా కానీ చాలా బాగుంటుంది. రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చిన్న కామెంట్ ఇవ్వండి. నేను ఈ రెసిపీకి కేజీ చికెన్ని స్కిన్తోనే తీసుకున్నానండి. నీట్గా క్లీన్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి. కారం ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోవాలి, మళ్ళీ కర్రీలో యాడ్ చేయమండి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/4 కప్పు దాకా పెరుగుని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక ఫుల్ టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు ఈ మసాలాలన్నీ చికెన్ పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలాగా ఒక 10 నిమిషాల పాటు కలుపుకొని చికెన్ అనేది పక్కన పెట్టుకోవాలండి. మ్యారినేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఒక 10 నిమిషాలు ఇలా పక్కన పెట్టుకుంటే చాలండి. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకుని 2 టేబుల్ స్పూన్ జీడిపప్పుని, ఒక 1/2 కప్పు దాకా టమాటో పీసెస్ని యాడ్ చేసుకుని మిక్సీ జార్లో మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. చికెన్ ఫ్రై కోసం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని హీట్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా నెయ్యి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ దాకా జీలకర్రని, 2 ఇంచుల దాకా దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2-3 ఇలాచి లైట్గా క్రష్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు ఒక ఫుల్ కప్పు దాకా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు లైట్ కలర్కి మారే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా మనం గ్రైండ్ చేసుకున్నాం కదా జీడిపప్పు టమాటో పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ టమాటో జీడిపప్పు పేస్ట్ వేసుకున్నాం కదా, ఇది ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయింది కదా, ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకోవాలండి. చికెన్ని కూడా ఇప్పుడు బాగా ఒకసారి కలుపుకోవాలి. ఈ మసాలా మొత్తం చికెన్కి పట్టేలాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. దీనిలోంచి కూడా ఆయిల్ సపరేట్ అవ్వాలండి. ఇలా మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఫ్లేమ్ని హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఆల్మోస్ట్ సగం పైగా ఫ్రై అయిపోయి ఉంటుంది. ఇప్పుడు 4-5 గ్రీన్ చిల్లీ స్లైసెస్, 2 రెమ్మల కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ జీడిపప్పుని యాడ్ చేసుకోండి. చిల్లీస్ అనేవి మీరు తినే స్పైసెస్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ గ్రేవీ కొంచెం దగ్గర పడే వరకు హై టు మీడియం ఫ్లేమ్లో స్టవ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మధ్యలో సాల్ట్ని చెక్ చేసుకోండి. ఈ స్టేజ్లో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ని అడ్జస్ట్ చేసుకున్నాను నేనైతే. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుని ఫ్రై చేసుకోవాలండి. ఈ స్టేజ్లో 1 టీ స్పూన్ దాకా గరం మసాలా యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న ఈ గరం మసాలా దాల్చిన చెక్క, లవంగాలు, జాజికాయ, ఇలాచి 4 గ్రైండ్ చేసుకున్న పౌడరు. ఇలా మసాలా అంతా చికెన్ పీసెస్కి పట్టేలాగా బాగా కలుపుకుని ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని అంతేనండి, చికెన్ గ్రేవీ చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.